రామ్మోహన్ గారు మాట్లాడింది విన్నారు, బీఆర్ఎస్ నేత. ఏమంటారు మీరు? మల్లికార్జున గారు. రైట్, మల్లికార్జున గారు మళ్ళీ తీసుకుంటాం మిమ్మల్ని. మీరు ఏదో ఫ్రీజ్ అయినట్టుంది అక్కడ మీ దగ్గర. ఎస్ రామ్మోహన్ గారు, శివలాల్ గారు అడిగిన ప్రశ్నలకి మీరు అన్ని సమాధానాలు చెప్పలేదు. అన్ని చెప్పిన సమాధానాలు. కేసీఆర్ తెలంగాణ పట్ల చిత్తశుద్ధితో పనిచేసి 10 సంవత్సరాలు ప్రకటించిన తెలంగాణలో ఇంట్లో కూడా పెద్దపీట వేసి మంచి స్థానం కల్పించడం జరిగింది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం అలింగాని హామీలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగానే బీసీలో రాజ్యాంగం మౌలిక సూత్రాలు ఏం చేస్తున్నాయి, రాజ్యాంగ పరిస్థితి ఎట్లా ఉంది, దాని యొక్క ఏమంటారు, న్యాయ సూత్రాలు ఏం చేస్తున్నాయి, అవన్నీ వదిలిపెట్టేసి చేస్తాం చేసుకోవాలని చెప్పి కేంద్రం ఆర్డినెన్స్ గవర్నర్ గారు పంపించిన గవర్నర్ గారు అక్కడికి అయిపోయింది, చట్టం అయిపోయింది చెప్పేసి ఫాలోఅప్ చేయగలిగారు. ఏం జరుగుతుంది? కనీస అవగాహన కాంగ్రెస్ పార్టీలో గవర్నర్ గారు న్యాయకులకు ఇది ఇట్లా ఉంది చెయ్యొచ్చా అంటే సలహాకులకు అక్కడ పంపడం జరిగింది. అంతా కూడా వీళ్ళు విజయంగా చెప్పుకొని సంబరాలు చేసుకోవడం, బీసీ చట్టాలను పూర్తిగా బీసీ యొక్క అందరినీ కులాలకు సంబంధించిన మోసం చేసినట్టే. మోసపూరిత ప్రకటన, ఈ మోసపూరిత కుట్రలు పనిచేసి వాస్తవానికి వాళ్ళకి రావాల్సింది రాజ్యాంగం ప్రకారం. రామ్మోహన్ గారు, అసలు 10 సంవత్సరాల నుంచి బీసీల కోసం, 10 సంవత్సరాల పాలనలో బీసీల కోసం మీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా బీసీలకు అన్ని రాజకీయాల్లో, ఉద్యోగాల్లో విస్తృతంగా వాళ్ళకి ప్రయోజనం చేకూరుతుంది. అందుకని ఎవరు కూడా బీసీలు ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ ఇప్పుడు పనిచేయలేదు. వాళ్ళు అక్కడ చెప్తున్నారు బీసీ అందరూ కూడా. ఇప్పుడు కూడా బీసీ అందరూ బాగుపడే ఉంటారు. ఎందుకంటే కేసీఆర్ గారు చెప్తే ఖచ్చితంగా చేస్తారు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది మొత్తం ఫెయిల్ అయిపోతారు. శల్య సారథ్యం రాష్ట్రం నడిపే శక్తి లేదు, వాళ్ళకు ఇచ్చిన మాటను కట్టుబడి తీర్చే ఒక శక్తి లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మాటని ఇంతకీ సబ్జెక్ట్ కి సంబంధం లేకపోయినా అడగాల్సి వస్తుంది. ఆ కేటీఆర్ గారి కవిత పంచాయతీ ఎంతవరకు ఉంది? పార్టీకి ఇబ్బందులు మార్చేదే ఉందా? ఏమన్నా సమయం పాటించారు? ఇక్కడ కూడా మా యొక్క పార్టీలో, మా కుటుంబంలో ఎక్కడ పెట్లాడడం లేదు. చిన్న చిన్న గిల్లి కట్టాలు అన్ని కుటుంబాలు ఉండే పార్టీ, అది కేవలం మాకు అంతర్గత ఎక్కడ కూడా బహిర్గతమయ్యేది. కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలం. మరి ఈ బీసీల విషయంలో బీసీలు అందరూ కూడా జాగృతి ద్వారా కవితమ్మ గారికి జై కొడుతున్నారు, కానీ ఎందుకు కేసీఆర్ ఎందుకు పేరు తీసుకురావట్లేదు వాళ్ళు? అంటే ఏదో జరగబోతుందని బయటకు వస్తున్న వార్త. ఏదో జరుగుతుంది మన ఉపయోగాలు మాత్రమే. గతంలో కూడా మనం అదే కొత్త పార్టీ ఇట్లా అని కవిత గారు నేను కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నాను క్లియర్ గా చెప్పడం జరిగింది. మరి ఎవరు కూడా అన్ని విభాగాలు, దాంట్లో విభాగం టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు, దాంట్లో డౌట్ లేదు. పూర్తిగా పార్టీలు అయినాయి. రైట్, శివలాల్ గారు ఏమంటారు మీరు?